హలో ఎవ్రీవన్, అందరూ వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? నిమజ్జనాలు కూడా అయిపోయాయా? వినాయక తత్వం గురించి, వినాయక వ్రతం గురించి తెలుసుకుందాము. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను. వినాయక వ్రతం అనగా ఆపాల గోపాలం అంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, పండు ముసలివాళ్ళు కూడా చేసుకునే వ్రతం ఈ వరసిద్ధి వినాయక వ్రతం. ఎవరైనా ఒకవేళ కుదరకపోతే అంటే తల్లి కానీ తండ్రి కానీ శరీరం వదిలి వెళ్ళిపోతే సంవత్సరం పాటు ఏ వ్రతాలు చేసుకోకూడదు. కాబట్టి ఎవరైతే వినాయక వ్రతం చేసుకుంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి తలపై అక్షింతలు వేసుకొని నమస్కారం చేసుకోవచ్చు. ముందుగా వినాయకుని గురించి తెలుసుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శుక్లాంబరధరం తెల్లటి బట్టలు కట్టుకుంటాడు. విష్ణుం అంతటా వ్యాపించి ఉంటాడు. శశివర్ణం చంద్రుడి వలె ప్రకాశవంతంగా వెలుగుతుంటాడు. చతుర్భుజం 4 చేతులు కలిగి ఉంటాడు. ప్రసన్న వదనం ప్రసన్నమైన ముఖంతో ఉంటాడు. ధ్యాయేత్ అటువంటి విఘ్నేశ్వరుని ధ్యానం చేస్తే సర్వ విఘ్నాలు తొలగిపోతాయి. వినాయక తత్వం అనగా బుద్ధి కలిగి ఉంటే ఏ పనైనా సిద్ధిస్తుంది. ఈ తత్వాన్ని మనం తెలుసుకొని జీవితంలో అన్వయం చేసుకోవాలి. వికార బుద్ధులు వదిలిపెట్టి ఆకారాన్ని బట్టి గౌరవించకుండా సత్ప్రవర్తన బట్టి గౌరవించాలి. ఇదే వినాయక తత్వం. వినాయకుడు ముందుగా తల్లిదండ్రుల ప్రేమను పొందగలిగాడు. అనగా ఆయన ఈ భూమండలం ఉందని మనకి ఎలాగ తెలుసు? అమ్మా నాన్న వల్లే కదా. ఇంతకు మించిన వేరే తీర్థాలు నాకెందుకు అని తన తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు తిరిగి సూక్ష్మమైన ఉపాయం గలవాడిగా ఆ విఘ్నాధిపత్యం తనకు ఇచ్చారు. వినాయకుని ప్రతి వ్రతంలో మనం ఒక పసుపు ముద్దలో పరమపావనమూర్తిని కొలువు తీర్చి ప్రతి వ్రతానికి ఏ విఘ్నం రాకుండా మొదటగా ఆయన్ని పూజ చేస్తాము. వినాయకుడు ఉన్న దాంట్లో సంతృప్తి పడే దేవుడు. మనం చిన్న గరిక పూసలు పెట్టినా కానీ ఆవిరితో ఉండ్రాలు చేసి పెట్టినా ఆయన సంతృప్తి చెందుతాడు. మిగతాది నా నిమజ్జనం పార్ట్ 2లో తెలుసుకుందాము.